వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేట్ పరం చేయడానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే ఒక ముద్దు పేరు పెట్టి వేలాది కోట్ల ప్రజల సంపదని, సహజ సంపదని కార్పొరేట్ వైద్య సంస్థల అధినేతలకి కప్పబెడుతున్న ప్రయత్నాన్ని విరమించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను. మెడికల్ కళాశాలలంటే కేవలం వైద్య విద్యను అందించడమే కాదు, ప్రతి కళాశాలకి 300 బెడ్స్తో ఉన్న ఆసుపత్రి కూడా ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం అయితేనే పేదలకు వైద్యం దొరుకుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి దగ్గర ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానీ, విజయవాడ, గుంటూరు అనేక ప్రాంతాల్లో ఉన్న జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ వేలాది మంది పేద రోగులకి ఆశ్రమిస్తూ ఉంది, వైద్యం అందిస్తూ ఉంది. వాటిని తీసేసి వాటి స్థానంలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అందిస్తే వారు ధనార్జనే కేంద్రంగా వాటిని వ్యాపార కేంద్రాలుగా మార్చి ప్రజల్ని అప్పులు పాలు చేస్తారు. ఒక సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అప్పులు ఎవరవుతున్నారంటే ఎవరైతే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకొని తన అప్పులు పాలవుతున్నారో వాళ్ళు జీవితం అంతా రుణగ్రస్తులుగానే కొనసాగుతున్నారు. విద్య, వైద్యం ఈ రెండు సేవా రంగాల్లో ఉండాలి, ఈ రెండు వ్యాపార రంగాల్లో ఉండకూడదని జనచైతన్యం కోరుకుంటుంది. అందుకని ఈరోజు విజయవాడలో ఎంబీ భవన్లో విశాల వేదికను ఏర్పాటు చేసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు పీపీపీ మోడల్ని విరమించుకునేంత వరకు క్షేత్రస్థాయిలో ఉద్యమించడానికి